మా గురించి. ముందుగా చెప్పాలంటే మా ఊళ్ళో మా నాన్న ఎంతో తక్కువగా చేశాడు. మా నాన్నకి ముగ్గురు కూతురు, దాని తర్వాత నేను. ప్రతి ఒక్కరు ఈడే సాధిస్తారు అనేసి మా నాన్న ప్రతి ఒక్కరు హ్యాపీ చేసి మాట్లాడారు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ తర్వాత ఈడే సాధిస్తాడు. అందులో వీళ్ళు ప్రతి ఒక్కరు అలా కానీ ప్రతి ఒక్కటి మా రిలేటివ్స్ అంతా ప్రతి ఒక్కరు మాట్లాడేది. కానీ మా నాన్న వాళ్ళు ఇప్పుడు నిలబెట్టి తీసుకొచ్చినాను. నన్ను తక్కువ చేసిన వాళ్ళందరినీ ఇదే. ఇంకోటి చెప్పాలంటే మా డిఫెన్స్, మా అమ్మ నాన్నకు మా సార్ గారు అలానే నాకు ఎప్పుడైతే మనిషి డిఫెన్స్ గురించి చెప్పాలంటే ముగ్గురితో స్టార్టింగ్ అని చెప్పి ఇప్పుడు మేమంతా 22 మంది ఉన్నాము. 22 మంది నెక్స్ట్ 74 మంది ఉన్నాము. నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచ్ మనిషి డిఫెన్స్ 20 ఎక్కేసాం ఉన్నాము. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా డిఫెన్స్ రిలేషన్షిప్లో ఉంటుంది. మా భాస్కర్ సార్, మురళీ సార్, అలాగే శేఖర్ సార్ గారు వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న టిప్సే మాకు ఇప్పుడు ఇక్కడ నిలబెట్టినాయి, ఈ స్థానంలో నిలబెట్టినాయి. మా మహర్షి టోకంలో ఒకసారి మా సార్ గురించి చెప్పాలంటే మా సార్ తిన్నారు రెండో విషయం. కానీ మా సార్ తినకన్నా కూడా మాకు దగ్గర ఎన్నో ఉన్నాయి. తిరుపతిలో మీరు అనేది మా సార్ అసలు ప్రతి ఒక్క కోచింగ్ సెంటర్ ఎలా అంటే వాళ్ళ అమౌంట్ తీసుకొని వాళ్ళకే పెట్టాడు. మా సార్ తీసుకునే 4,500 మేమందరం వెళ్ళాం. మేముండే మొత్తం 54 మంది ఉన్నప్పుడు ఆ 54 మందికి ఒక్కడైనా ఆ 54 మందికి పెట్టేవాడు. అది మా సార్ గారు గొప్పతనం. నేను రన్నింగ్ చేసిన తప్పులకి 1 or 2 ఫేవర్. మా పోలీస్ సార్ గారు వచ్చేసి ఇంకా పడుకునేసాం. మా సార్ ఇచ్చిన చిన్న ఇది జల్లు బాల్ రాసుకోమా తగ్గిపోద్ది అని అక్కడికి వెళ్ళి ఆ 102 ఫేవర్లో కూడా సెకండ్ బోర్డు పెట్టి ఇప్పుడు జాబ్ కొట్టుకున్నాను అక్కడ. ఎందుకు మనిషి డిఫెన్స్ అంత స్కోప్ అంటే 4,500 తీసుకొని 10,000 ఎంట్రీ ఫీజు తీసుకొని జాబ్ వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా మా సార్ 1 రూపీ కూడా అడగలేదు. మనిషి డిఫెన్స్ అంటే ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ చేసుకున్నాడు. ప్రతి ఒక్కరు అంట ఇది మీడియా అంట 2.5 lakh 3 lakh 4 lakh అంటే మా సార్ మటుకు మీరు రండమ్మా, మీరు వస్తే మాకు చాలు. ఎవరైతే ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో ప్రతి ఒక్కరిని మనిషి డిఫెన్స్ బిల్డింగ్ చేస్తాను. జై జవాన్. సైనిక